గుర్రముల బలము యందు కదండి, ఆ యొక్క మనుషుల యొక్క కాలి సత్వ యందు గుర్రముల బలముల యందు దేవుడు ఆనందించేవాడు ఏ మాత్రము కూడా కాదు. ఒక మనుష్యుడు తన యొక్క శరీరమును బట్టి బలమును బట్టి అతిశయించడానికి వీల్లేదట. శరీర బలమును బట్టి ఎవరు కూడా అతిశయించడానికి వీల్లేదు అని దేవుడు తెలియజేస్తున్నారు. ఎవరైనా అతిశయించాలంటే దేవుని బట్టే అతిశయించాలి. ఈ రోజు దేవుడు నాకు ఆయుష్కాలను అనుగ్రహించాడు కాబట్టి దేవుని కొరకు నేను బ్రతకాలి. గతంలో చేసినవన్నింటిని కూడా నేను విడిచిపెట్టాలి. 1 సంవత్సరం ఆయుష్కాలు ఎందుకు అడుగుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? చూడండి, 3 సంవత్సరాలు నీకు ఇవ్వవలసిన ఆయుష్ కాలాన్ని దేవుడు ఈ సంవత్సరంలో కూడా పొడిగించాడు అంటే నీలో మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో నీతిమంతులుగా నేను దేవుని కొరకు మంచిగా బ్రతికాను కాబట్టి నాకు ఆయుష్ని ఇచ్చాడు అని అంటే అది మన యొక్క పొరపాటి. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు ఎన్నాళ్ళ వరకు నన్ను అలక్ష్యం చేయుదురు. సంఖ్యాకాండంలో తెలియజేయబడుతుంది. ఏమంటూ ఉన్నాడంటే ఎంత విసిగిపోయాడండి దేవుడు. ఐగుప్తులో నుంచి వారి బానిసత్వంలో నుంచి ఎంత చక్కగా వారిని 40 సంవత్సరాలు నడిపించి ఉన్నాడు. అట్టి భాగ్యం ఎవరికన్నా ఉందా? ఈ రోజు ఇప్పుడు కట్టుకున్న వస్త్రములు రేపు కట్టుకుంటాము కావచ్చు, బాగానే ఉందని. కానీ సంవత్సరాలు కట్టుకుంటామా ఒకటే వస్త్రము? ఎన్నో చెప్పులను వేసుకుంటూ ఉన్నాం కదండి. ఒక్కొక్కరికి 4 జతలు ఉంటాయి. అంటే ఈ రోజు అవి అరిగిపోతాయి, పాతగిలిపోతాయి కాబట్టి ఇంకో జత మనం కొనుక్కుంటూ ఉన్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలకు అది ఉందా? వారి చెప్పులు పాతగిలలేదు, వస్త్రములు కూడా పాతవి కాలేదు. ఆ విధంగా వారిని పోషించుకుంటూ తీసుకొని వస్తే వారు ఏం చేశారు అట అంటే దేవుడు చేసిన మేలులను వెంటనే మర్చిపోయారట. వెంటనే అన్నాడు దేవుడు. అంటే ఎంత దేవుడు వారి పట్ల విసిగిపోయి ఉంటాడు. ఎన్ని మేలులు చేసి ఉన్నాడు దేవుడు, ఎన్ని అద్భుతములు చేసి ఉన్నాడు. కానీ వారు ఏం చేశారు అట అంటే వెంటనే మర్చిపోయారట. కృతజ్ఞత ఏమాత్రం కూడా వారికి లేదు. కాబట్టి వెంటనే వారు మరిచిపోయి ఏం చేశారు అంటే వారు బంగారు దూడను తయారు చేసుకున్నారు. ఇదిగో ఏమంటున్నాడు అక్కడ, దేవుని మహిమా స్వరూపాన్ని దేనికి మార్చారట? గడ్డి మేయు పశువుకు మార్చిరి. వెంటనే మర్చిపోయారు.